టు మై ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ 4న ఏపీ క్యాబినెట్ భేటీలో 2 డీఏల ప్రకటనకు అవకాశం, ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి రంగం సిద్ధం. ఐఆర్ 28% అనే తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సెప్టెంబర్ 4న అంటే బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే కానుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎజెండా రూపకల్పన వేగవంతం. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఎజెండా రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను అన్నిటినీ సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం సాయంత్రం కల్లా 4 గంటల లోపల సాధారణ పరిపాలనా శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేశారు. ఈ గడువు విధానం ద్వారా ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడానికి తగిన సమయం లభిస్తుంది. కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు పరిపాలన పరమైనటువంటి ఆర్థికపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిపాలనా వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం అయితే ఉంది. మొదటిది సంక్షేమ పథకాలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం ద్వారా, అలాగే తల్లికి వందనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థానంలో దీపం పథకం పురోగతిపై సమీక్ష జరిపి తదుపరి కార్యాచరణను ఖరారు చేసే అవకాశం ఉంది. యువతకు ఉపాధి కల్పన. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పథకాల విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. రైతు సంక్షేమం, అన్నదాతలకు ఆర్థిక సహాయం, అలాగే వ్యవసాయ రుణాల మాఫీ వంటి హామీలకు అమలుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలపై చర్చించవచ్చు. నాలుగోది ఉద్యోగుల సంక్షేమం. కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషన్ నియామకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదలకు ఆమోదం తెలిపే సూచనలు కూడా లేకపోలేదు. మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై పక్కా విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధి. నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభించడానికి అవసరమైన నిధులు సమీకరణ, టెండర్ల ప్రక్రియ మరియు కాలపరిమితిపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం నిర్మాణ పనుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. శాంతి భద్రతలు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలపై చర్చ జరగవచ్చు. ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రజల, ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కీలక అడుగులు వేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 4న వెలువడబోయే నిర్ణయాలు రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందనైతే భావిస్తున్నారు.